తాగే నీరును కాలుష్యం కాలకుట విషంగా మారుస్తోంది. ఇప్పటికే ఫ్లోరైడ్ ఎఫెక్ట్తో నల్గొండ వాసులు నానా యాతన పడుతుంటే ఇప్పుడు ఈ పరిస్థితి మెదక్లోనూ ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో 5 మండలాల్లో నీటిలో ఫ్లోరైడ్ శాతం పెరిగిపోవడంతో జనం భయపడుతున్నారు. తాగునీటి కోసం జనం తండ్లాడుతున్నారు. వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటాయి. మెదక్ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చే మంజీరా నది ఎడారిని తలపిస్తోంది. ఇక గతంలో 100 ఫీట్లకి ఊబికి వచ్చే నీళ్ల జాడ ఇప్పుడు దొరకడం లేదు. చాలా ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మెదక్, సిద్దిపేట, నర్సాపూర్, దుబ్బాక, సదాశివపేట్, అందోల్, జహీరాబాద్ ఏరియాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. నర్సాపూర్ మరియు మెదక్ జిల్లాల చుట్టుపక్కల ఉన్న గ్రామాలు లో ఎక్కువ ఈ ఫ్లోరైడ్ కంటెంట్ కొంచెం ప్రాబ్లం వస్తున్నాయి. దాదాపు అక్కడ ఒక 100 బోరుబావుల దాకా మనం ఐడెంటిఫై చేసి వాడొద్దు అని మనం నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఏర్పడింది. ఈ సమయంలో 444 విలేజెస్లో హ్యాబిటేషన్స్లో మనం ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాం. 12 కోట్లు ఇప్పుడు మనకి డబ్బులు రెడీగా ఉన్నాయి. ఈ సమ్మర్ అంతా మనం వాటర్ సప్లై ఆదుకోవటానికి సిఆర్ఎఫ్ కింద మనకి కావాల్సిన నిధులు ఉన్నాయి. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ బాగా తగ్గడంతో నీళ్లలో ఫ్లోరైడ్ శాతం పెరుగుతోంది. మెదక్లో గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజలు ఫ్లోరైడ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఇన్నాళ్లు పాతాల గంగలా నీరొచ్చిన బోర్లు ఇప్పుడు ఫ్లోరైడ్ ఎఫెక్ట్తో ఉప్పునీటి కూపాలుగా మారాయి. నర్సాపూర్, సదాశివపేట్, కొండాపూర్, జిన్నారం, రామాయంపేట్ ఏరియాల్లో ఫ్లోరైడ్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఫ్లోరైడ్ వాటర్ను గుర్తించకుండా తాగుతుండటంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. అయితే రోజు రోజుకు ఈ ఎండ తీవ్రత వలన భూగర్భ జలాలు మొత్తం క్షీణత వచ్చేసి అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్ చాలా తగ్గిపోయినాయి. దీనివల్ల మినరల్స్ లెవెల్లో డిఫరెన్స్ వస్తాయి. అందులో ముఖ్యంగా ఫ్లోరైడ్ శాతం చాలా పెరిగే శాతం ఉంది. క్లోరైడ్స్ ఎక్కువగా సమస్యలు ఏమొస్తున్నాయంటే దంత సమస్యలు, తర్వాత బోన్ సమస్యలు అంటే ఎముకలకు సంబంధించిన వ్యాధులకు సంబంధించి ఎక్కువ వస్తుంటాయి. తర్వాత మజిల్ క్రాంప్స్ అలాంటి చాలా కూడా ఎలిమెంట్స్ తగ్గడం వల్ల అందులో ముఖ్యంగా వృద్ధులలో కానీ చిన్నపిల్లలు కానీ ఈ ఎముకలు దంత సమస్యల వల్ల ఇప్పటికీ మన కొన్ని కేసులు పెరుగుతున్నాయి. నివారణ అయితే వాటర్ను శుద్ధీకరణ చేసి ఆ ఫ్లోరైడ్ శాతాన్ని తగ్గించేసి వాటర్ వాడడం వల్ల కొంచెం వరకు సమస్యను పరిష్కరించవచ్చు. ఫ్లోరైడ్ వాటర్ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేసి ప్రత్యామ్నాయ నీటిని అందించడంలో అధికారులు విఫలమయ్యారని చెబుతున్నారు. నేను పుట్టిన నుంచి మంచిగానే ఉన్నా. తర్వాత నడుస్తుంటే ఈ క్లోరైడ్ వాటర్ వల్లనేమో ఈ నీళ్ళు తాగడం వలన ఈ కాళ్ళు నడవలేక పోలియో వచ్చిందండి. పోలియో వస్తే హాస్పిటల్కి వెళ్ళినా కానీ పట్టించుకుని ప్రభుత్వం కూడా ముందుకు రాకపోవడం వల్ల ఈ రీతిగా తయారయ్యి ప్రయత్నిస్తే మరి మంచినీరు అందించేటలా మంచినీరు వాటర్ పంపించగలరని కోరుచున్నాం. ఇక్కడ అలాంటి వాళ్ళు ఎంతోమంది ఒక 40-50 మంది ఉంటారు అండి ఈ గ్రామం, మన ఎర్రారం గ్రామంలో. అందరూ ఇలాగే ఉంటారు. ఎక్కడ పోవాలన్నా చాలా కష్టమే ఉంది. మా కాలమే మేము లేవడాలని కూడా కష్టమే. క్లోరైడ్ నీరు ఉన్నది కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బందులన్నీ అయిపోయినాయి. ఇక మాకు ఏం పని చేతక చిన్న కిరాణం కొట్టు దుకాణం పెట్టుకొని జీవనం గడుపుతున్నాం. మెదక్ జిల్లా వ్యాప్తంగా సుమారు 17,500 వరకు బోర్లు ఉన్నాయి. వీటిలో ఫ్లోరైడ్ వచ్చే బోర్లను గుర్తించి రెడ్ మార్కింగ్ వేశామంటున్నారు అధికారులు. ఇప్పటికే ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెబుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామంటున్నారు.